హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు సార్? దీపక్ అండి. నేను డీజీ లోన్స్లో ఎంప్లాయీని. ఓకే. ఈరోజు నాకు ఒక చిన్న కన్సర్న్ ఉంది సార్. ఒక కస్టమర్కి లోన్కి వచ్చారు. కస్టమరు అంటే వేరే దాంట్లో లోన్ తీసుకున్నాడు కస్టమర్. ఆ కస్టమర్కి వేరే దాంట్లో ఇక్కడ వేరే ఫైనాన్షియల్స్లో ట్రై చేస్తే లోన్ రావట్లేదు. ఎందుకంటే ఎక్కువ యాప్ లోన్స్ తీసుకున్నారు, వేరే లోన్స్ ఉన్నాయి, సెక్యూర్ లోన్స్ అన్సెక్యూర్ లోన్స్ తీసుకున్నాడు. వాటి వల్ల కస్టమర్కి దేంట్లో ఎలిజిబిలిటీ రావట్లేదు. ఓకే. దానికి డిజీ లోన్స్ ఏమైనా చేయగలుగుతారా? డిజీ లోన్స్లో ఏదన్నా చేయగలమండి. డిజీ లోన్స్ త్రూ ఎటువంటి లోన్ అయినా మేము ఇప్పించగలము. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ఆ కస్టమర్ సెక్యూర్డ్ అంటున్నారు కాబట్టి సెక్యూర్డ్ అనేది ఆబ్లిగేట్ అవుతుంది కంపల్సరీ. ఓకే. ఏదైతే కస్టమర్ యాప్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదైనా పర్సనల్ లోన్స్ కానీ ఉంటే అవన్నీ కలిపి మేము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటి అంటే కస్టమర్కి ఉన్న శాలరీని బేస్ చేసుకొని తనకున్న ఎలిజిబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఫైర్ అని ఉంటుంది, ఫైర్ ఎక్స్పోజర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత శాలరీ ప్రకారం కస్టమర్కి ఎంత ఈఎంఐ వరకు ఇవ్వచ్చు మనం అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు కస్టమర్ అవుట్ స్టాండింగ్ సపోజ్ ఒక 20 lakhs ఉందనుకోండి, 1 lakh శాలరీ అనుకోండి, ఓకే, మనం చేయొచ్చు ఇంత టెన్యూర్కి ఇంత. బీటీ పాస్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ పాస్ అనేది ప్రజెంట్ అవుట్ స్టాండింగ్ ఒక 15 lakhs ఉంది. ఓకే. ఆ 15 lakhs మనం బీటీ చేసి ఎలిజిబిలిటీ 20 lakhs ఉంది. 5 lakhs మనం కస్టమర్ ఇన్ హ్యాండ్ వెళ్ళేటట్టు చూసుకోవచ్చు. అది త్రూ సమ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్స్ అండ్ బ్యాంకింగ్స్ చేస్తాయి. యాప్ లోన్స్ అన్ని ప్రొడక్ట్స్ అన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ చేయవు. కొన్ని పర్టికులర్ ఫినాన్షియల్స్ ఉన్నాయి, మా త్రూ మేము చేపిస్తాము డిజీ లోన్స్ త్రూ. అలాంటి ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నా డిస్ప్లే మీద నెంబర్ ఒకటి వస్తుంది, అది దానికి కాల్ చేస్తే మీకు హెల్ప్ చేస్తారు కంపల్సరీగా. ఓకే సార్. ఇట్లాంటి వాటికి ఇప్పుడు రేట్స్ ఉంటాయి. ఇప్పుడు కస్టమర్ అంత తీసుకుంటాడు, సో అంత తీసుకున్నప్పుడు కస్టమర్ తక్కువ రేట్ కోసమే వెయిట్ చేస్తాడు. సో మీరు అట్లాంటి రేట్స్, తక్కువ రేట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? అట్లా పిఎఫ్, ఇన్సూరెన్స్ అట్లాంటి ఏమైనా డైరెక్షన్స్ ఏమైనా ఉంటాయి కస్టమర్కి? పిఎఫ్, ఇన్సూరెన్స్ అనేవి కొన్ని ఫినాన్షియల్స్లో బ్యాంకింగ్ సెక్టార్లో కంపల్సరీగా వాళ్ళకి మ్యాండేటరీ ఉంటాయి కొన్ని. ఓకే. అది బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ వస్తుంది, మనం ఏం చేయలేము దానికి. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన దగ్గర దాదాపు 120 ఫినాన్షియల్స్ టైఅప్ ఉంటాయి. వాళ్ళతో మనము ఏ బ్యాంక్లో మంచిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, కస్టమర్ యాప్ లోన్ సర్వ్ చేస్తున్నాడు అంటే ఈజీగా 25% ఈజీగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ 25% ఈఎంఐ బర్డెన్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించి బర్డెన్ తగ్గించడానికి కస్టమర్కి మనం అరౌండ్ మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కస్టమర్ ప్రొఫైల్ బేస్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పించగలం డిజీ లోన్స్ త్రూ. సుమారుగా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ ఈ కస్టమర్కి ఎక్కువ ఉంటాయి. సో మనము ఎంతవరకు ఆబ్లిగేట్ చేస్తాము, ఎన్ని బీటీల వరకు చేయగలుగుతాము, ఎన్ని యాప్ లోన్స్, ఎన్ని కన్సిడర్ చేస్తారు? అంటే ఇప్పుడు యాప్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఈ రోజుల్లో అందరూ చాలా ఎక్కువ వాడుతున్నారు. సో ఇన్ హ్యాండ్ అయిపోయేసరికి అవి మొబైల్ బ్యాంకింగ్ త్రూ తీసేసుకుంటున్నారు. అవి పే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు తర్వాత. సో అలాంటి వాటికి మనం ఉన్నాం, డిజీ లోన్స్ ఉంది సొల్యూషన్ చూపించడానికి. సో అది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎన్ని చేయొచ్చు అంటే కొన్ని ఫినాన్షియల్స్ ఉన్నాయి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్స్ నెంబర్ ఆఫ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. కొన్ని లిమిటెడ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు. అది ఎట్లా ఉంటుంది? అది బ్యాంకింగ్ వైజ్ని బట్టి బీటీలో వాళ్ళు ఆబ్లిగేట్ చేసుకుంటారా, లేకపోతే అన్నిటికీ ఒకటేలాగా తీసుకుంటారా? ఆబ్లిగేట్ చేస్తారా బీటీలో? బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అనేది ఆబ్లిగేట్ ఎలా చేస్తారు మీకు అంటే బ్యాంక్ వైజ్గా ఎట్లా చేస్తారు? బ్యాంక్ వైజ్గా ఉంటుందా దానికి, లేకపోతే అన్నిటికీ ఒకటే యాడ్ చేస్తారా బీటీలో? అన్నిటికీ ఒకటే యాడ్ చేస్తారండి మ్యాక్సిమం. కొన్ని బ్యాంక్స్ లిమిటేషన్స్ ఉంటాయి, ఇన్ని అంటే 8 ప్రొడక్ట్సే బీటీ చేస్తాము, కొన్ని 5 చేస్తాము, కొన్ని 10 చేస్తాము. కొన్నిటికి మాకు క్యాలిక్యులేషన్ ఏం లేదు, మేము ఎన్నైనా చేస్తాము. బట్ మా పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉండాలి. ప్రతి బ్యాంక్కి అట్లీస్ట్ వాళ్ళ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేస్తే కన్ఫామ్గా మేము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయించాం. మీరు ఎలాంటి లోన్స్ బీటీ చేస్తారు సార్ ఇప్పుడు మామూలుగా? యాప్ లోన్స్ చేయించవచ్చు, క్రెడిట్ కార్డ్స్ చేయించవచ్చు, అండ్ మీకు ఇప్పుడు ఏది పర్సనల్ లోన్స్ బీటీ చేయించవచ్చు, ఇవన్నీ చేయించవచ్చు సార్. అండ్ కొత్తగా ఇప్పుడు కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే క్రెడిట్ కార్డ్ రివాల్వింగ్ అనేది చేస్తున్నారు. రివాల్వింగ్ అంటే కస్టమర్ బయట థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వైప్ చేయటం, అది కంట్రోల్ చేసుకోవాలి కస్టమర్స్.
ఓకే. ఎందుకు అంటే దాని వల్ల ఫ్యూచర్లో చాలా లాస్ ఉంది. ఇప్పుడే చాలా ఫినాన్షియల్స్ ఓకే. చేయట్లేదు క్రెడిట్ కార్డ్ రివాల్వింగ్ వల్ల. ఓకే. ఓకే. యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ టైట్ అవుతున్నాయి. ఓకే. వాళ్ళు సేఫ్టీ చూస్తున్నారు. బికాస్ కస్టమర్ ట్రాన్స్ఫర్ స్వైప్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఇవ్వాలి లోన్, ఓకే, అంటే దే విల్ నాట్ ఓకే గివ్. సో దాని గురించి కస్టమర్స్ కూడా కొంచెం ఆలోచించుకొని ఓకే రొటేషన్ అనేది తగ్గించుకోవాలి. ఉన్న లిమిట్స్లోనే యూజ్ చేసుకొని తన స్తోమతను బట్టే వాడుకుంటే ఓకే హెల్ప్ఫుల్ అవుతుంది కస్టమర్స్కి. ఓకే. అలాంటి కేసెస్కి మనం మాట్లాడుకొని ప్రొఫైల్ బేసిస్ చేసుకొని ఓకే మాట్లాడుకొని చేపించవచ్చు డిజీ లోన్స్ త్రూ. ఓకే. ఈ లోన్స్లో గోల్డ్ లోన్స్ కొంతమంది అడిగారు, ఇట్లా గోల్డ్ లోన్ అప్లికేట్ చేస్తారని చెప్పి అడిగారు, చాలామంది అడిగారు నన్ను. గోల్డ్ లోన్ కూడా అప్లికేట్ చేస్తారా మీరు? గోల్డ్ లోన్ అప్లికేట్ అవుతుందండి. ఓకే. అది ఎలా అంటే అన్ని ఫినాన్షియల్స్లో అవ్వదు. ఓకే. కొన్ని ఫినాన్షియల్స్లో అవుతుంది. కొన్ని ఫినాన్షియల్స్ 1% చేస్తాయి, కొన్ని ఫినాన్షియల్స్ 1.5% చేస్తాయి అలా. ఓకే. అండ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి క్రెడిట్ కార్డుకి కూడా కొన్ని బ్యాంక్స్ కస్టమర్ శాలరీ ఇంటూ ఆర్ గ్రాస్ శాలరీ ఇంటూ 5 times వరకు 4 times వరకు ఆబ్లిగేట్ చేయవు. కొన్ని అవుట్ స్టాండింగ్ 4 times లోపు ఉంటే ఆబ్లిగేట్ చేయవు. ఓకే. అలా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి బ్యాంక్స్ పాలసీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు బీటీ చేస్తారు, మనం బీటీ చేసినప్పుడు ఇంత లిమిట్ అని ఇస్తారు, బీటీకి ఒక్కొక్క బ్యాంక్లో ఇంత లిమిట్ అని ఇస్తారు. అట్లా లిమిటేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇన్ని లక్షల వరకు చేస్తారు అంటే పలానా. సో ఒక బ్యాంక్ ఉంటుంది, ఆ బ్యాంక్లో 20 lakhs వరకే బీటీ పెట్టుకోవడానికి ఉంటుంది, ఇంకో బ్యాంక్లో 30 lakhs, అట్లా లిమిట్ ఏమైనా ఉంటుందా? ఫండింగ్ అండి, ఇప్పుడు పర్టికులర్ బ్యాంక్ నేమ్ కాకుండా ఒక ఫినాన్షియల్ ఉంది, ఒక ఫినాన్షియల్ 25 lakhs ఇస్తుంది ఫండింగ్. ఓకే. ఒక ఫినాన్షియల్ ఫర్ కంపెనీ కేటగిరీస్ ఉంటాయి వీటిల్లో. ఓకే. కేటగిరీస్ అంటే సూపర్ క్యాట్ ఏ, క్యాట్ బి, సూపర్ ప్రైమ్, అలా కొన్ని ఉంటాయి బ్యాంక్ వైజ్గా. సో వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ ప్రొఫైల్స్, కస్టమర్ ప్రొఫైల్స్ అండ్ బ్యాంకింగ్ పాలసీ ప్రొఫైల్ని బట్టి ఫండింగ్ ఇస్తారు. కొన్ని బ్యాంక్స్ 25 lakhs ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ 1 crore వరకు ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఎన్బిఎఫ్సిస్ వచ్చేసి 50 lakhs వరకు ప్రొవైడ్ చేస్తాయి, యాప్ లోన్స్ బీటీ చేస్తాయి. అలా బ్యాంక్ని బట్టి పాలసీని బట్టి ఫండింగ్ అనేది ఉంటుంది, ప్రాసెస్ చేస్తారు. ఎస్. ఓకే. సో ఇట్లా ఇట్లా లోన్స్కి చాలామంది ఎంత టెన్యూర్ పెట్టుకోవాలి ఏంటి అని చాలామందికి ఉంటుంది. అది బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారా టెన్యూర్ అనేది, లేకపోతే మనమే ఏమన్నా మనకే లాగిన్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ సిస్టమ్ ఇస్తుందా టెన్యూర్? ఓకే, మీరు చెప్పిన పాయింట్ అర్థమైంది నాకు. టెన్యూర్ అనేది ఎలా అంటే బేస్డ్ ఆన్ బ్యాంకింగ్ అండి. సేమ్ ఏదైనా బ్యాంక్ పాలసీ ప్రకారం కొంతమంది 7 years టెన్యూర్ ఇస్తారు, కొంతమంది ఓన్లీ 6 years ఇస్తారు. సమ్ బ్యాంక్స్ గవర్నమెంట్ ప్రొఫైల్స్కి 6 years ఇస్తారు, కస్టమర్ ఏజ్ని బట్టి. అండ్ గవర్నమెంట్ ప్రొఫైల్స్కి 6 years ఇస్తారు, ప్రైవేట్ ప్రొఫైల్ క్యాటిఏ సూపర్ క్యాటిఏ కంపెనీకి 7 years ఇస్తారు. ఇలా ఉంటుందండి. ఓకే. అంటే టెన్యూర్ హైయెస్ట్ టెన్యూర్ ఎంత వరకు ప్రొవైడ్ చేయగలుగుతారు ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్లో? టెన్యూర్ అనేది ఎన్ని వరకు చేయగలుగుతారు? ఎన్బిఎఫ్సిస్ అంటే హైయెస్ట్ 7 years వరకు చేస్తారు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.